ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపు. నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహం వంటిది. ఆడుసింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించినదాయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమసింహముగా చేసెను. ఇది కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేసిన. దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడాయను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనం ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికి వినబడకుండానట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అది మేఘములను అంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రము చేత అది పెరిగివేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను, మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మికిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇది ఏ ప్రలాప వాక్యము, ఇది ఏ ప్రలాపమునకు కారణమగును.